ఈరోజు టాపిక్ ఎడ్యుకేషన్, చదువులు అనే ఈ టాపిక్ మీద మాట్లాడాల్సి వస్తే అధికారంలోకి మన ప్రభుత్వం రాకమునుపు అసలు ఈ ఎడ్యుకేషన్ రంగం, చదువుల రంగం ఎలా ఉండేది అనేది ఒక్కసారి మనం వెనక్కిపోయి ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే కొన్ని ఆశ్చర్యకరమైన పరిస్థితులు కూడా చూసినట్టు అవుతాం. నా పాదయాత్ర జరుగుతూ ఉంది. దాదాపుగా 14 నెలల పాటు సాగిన ఈ పాదయాత్ర, 3648 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్ర చాలా గ్రామాల ద్వారా పోతా ఉన్నాం. చాలా చోట్ల చిన్న చిన్న పిల్లలు కూడా పాదయాత్రలో అన్నా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ నాతో పాటు కొద్దిగా కొన్ని అడుగులు కూడా వేశారు. వేసినప్పుడు నేను ఆ పిల్లల్ని అడిగేవాడిని కూడా, చాలా చోట్ల అడిగా, అమ్మ పుస్తకాలు ఇచ్చారా తల్లి అని. లేదు. అక్టోబర్, నవంబర్ అయినా కూడా పుస్తకాలు అందల. గవర్నమెంట్ బడుల పరిస్థితి అది. చాలా చోట్ల ఆయాలు, పిల్లలకు భోజనాలు పెట్టే ఆయాలు వచ్చేవాళ్ళు. వచ్చి అన్నా 8 నెలలు అయిందన్నా సరుకుల బిల్లులు ఇవ్వలేదు, మధ్యాహ్న భోజనం పథకం పెట్టాలి అని అంటే సరుకుల బిల్లులు ఇవ్వకపోతే ప్రభుత్వం ఎలా పెట్టగలుగుతామన్నా, మాకిచ్చే ఆ 1000 రూపాయలు కూడా, ఆనరోరియం ఇచ్చే 1000 రూపాయలు కూడా 8 నెలల నుంచి పెండింగ్లో ఉందన్నా అని. ఇంకా అడుగులు ముందుకు వేస్తే స్కూళ్ళు కనిపించేటివి, స్కూళ్ళల్లో బాత్రూములు లేవు, ఉన్న నీళ్లు ఉండవు, బాత్రూములకు పోలేని పరిస్థితి. బిల్డింగులు అధ్వానంగా కనిపిస్తూ ఉన్నా కూడా కనీసం ఆ బిల్డింగులను నయం చేయాలి అన్న ఆలోచనలు కూడా ప్రభుత్వాలకు ఉండేటివి కాదు. టీచర్ల పరిస్థితి చూస్తే, టీచర్లను కనీసం మన దగ్గర ఎంతమంది టీచర్లు ఉన్నారు వాళ్ళందరినీ రీఅపోర్షన్ చేసే కార్యక్రమం, టీచర్లందరినీ కూడా రీఅపోర్షన్ చేసే కార్యక్రమం, ఎంతమంది పిల్లలకు ఎంతమంది టీచర్లు ఉండాలి, ఆ పద్ధతిని, ఆ రేషియోను మనసులో పెట్టుకుని రీఅపోర్షన్ చేసే కార్యక్రమం కూడా జరిగేది కాదు. టోటల్గా పరిస్థితి ఎలా ఉండేది అని అంటే, గవర్నమెంట్ బడులలో మన పిల్లలను చదివించడం వేస్టు అని మనంతట మనమే, తల్లిదండ్రులుగా మనమే భావించి మన పిల్లలకు ఖర్చు ఎక్కువైనా కూడా ప్రైవేట్ బడులలో చేర్పించే పరిస్థితి. ప్రైవేట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, గవర్నమెంట్ బడులలో తెలుగు మీడియం. పిల్లలు చదవాలి అని అంటే, పిల్లలు కాంపిటేటివ్గా ఉండాలి అని అంటే, పేద పిల్లలు మరీ ముఖ్యంగా కాంపిటేటివ్గా ఉండాలి అని అంటే, భావి సమాజంతో మనం కాంపిటేటివ్గా ఉండాలి అని అంటే, ఈ రోజున్న పరిస్థితి ఒక్కసారి గమనించినట్లయితే, ఈ రోజుటికే మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి, సెల్ ఫోన్లు కనిపిస్తూ ఉన్నాయి, ట్యాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి, కంప్యూటర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ వెళ్ళి ఏ బటన్ నొక్కినా కూడా ఆ కంప్యూటర్లలో కనిపించేది, ఆ ఫోన్లలో కనిపించేది, టెక్స్ట్ మెసేజ్లు కానీ ఏదైనా కూడా అన్నీ ఇంగ్లీష్లోనే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజే మనం వింటా ఉన్నాం, రాబోయే రోజుల్లో డ్రైవర్లు ఉండని కార్లు రాబోతున్నాయని, డ్రైవర్లెస్ కార్స్ వస్తున్నాయని చెప్పి ఈరోజే మనం వింటున్నాం. మన కళ్ళ ఎదుటనే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి.
కానీ మన పిల్లలను మాత్రం మనం తెలుగు మీడియంలో గవర్నమెంట్ బడులలోనే పంపాలా అంటాం. ఇంగ్లీష్ మీడియం వద్దు అని అంటా ఉన్నాం. కానీ ఇంగ్లీష్ మీడియం వద్దు అనే ఈ పెద్ద మనుషులు వాళ్ళ పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నారు అని అంటే ఏ ఒక్కరూ కూడా తెలుగు మీడియంకు పంపించడంలా. వాళ్ళ పిల్లలను మాత్రం వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియంకే పంపిస్తారు. కాంపిటీషన్లో పేదవాడు బ్రతకాలి అని అంటే, పేదవాడు తన కాళ్ళ మీద తాను బతికే పరిస్థితి రావాలి అని అంటే మనం ఇవ్వగలిగిన ఆస్తి పిల్లలకు చదువులే. ఈ చదువు అనే ఈ ఆస్తి ఈరోజు నన్ను చాలామంది అన్నారు, ఏంది అమ్మఒడికి ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, ఏంది నాడు నేడుకి ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు, ఏంది ఫీజు రీయింబర్స్మెంట్ ఫ్రీ అంటున్నాడు, ఏమి వసతి దీవెన అంటున్నాడు, విద్యా దీవెన అంటున్నాడు, రకరకాలుగా అంటా ఉన్నాడు, ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు. కానీ నేననేది ఒకటే, నేను డబ్బు ఖర్చు పెట్టేది పెట్టుబడి. ఎవరి మీద ఈ పెట్టుబడి పెడతా ఉన్నాను అని అంటే నా రాష్ట్రంలో ఉన్న నా పిల్లల మీద నేను పెట్టుబడి పెడతా ఉన్నా. ఈరోజు పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలో చదువు రాని వారు ఎంతమంది అని చెప్పి చూస్తే మన రాష్ట్రంలో ఆ సంఖ్య 2011 జనాభా లెక్క ప్రకారం 33%. దేశం యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే దేశం యావరేజ్ 27%. అంటే దేశం కన్నా మనం ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నాం. మన రాష్ట్రంలో చదువు రాని వారి సంఖ్య మన దేశంలోనే మనమే ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నాం. పోనీ మన దేశ పరిస్థితి ఎలా ఉంది, పై చదువుల్లో మన దేశ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి మిగిలిన దేశాలతో మనం కంపేర్ చేస్తే మన పరిస్థితి ఏమిటి అని ఒకసారి చూస్తే, హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఈ ఇంజనీరింగ్లు ఇటువంటి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మన పిల్లలు ఎంతమంది కాలేజీల్లో ఎన్రోల్ అవుతున్నారు, మిగిలిన దేశాలలో ఏ మేరకు నమోదవుతున్నారు, ఏ మేరకు జాయిన్ అవుతున్నారు అని చెప్పి చూస్తే మనం యూజువల్గా బ్రిక్స్ దేశాలతో కంపేర్ చేసుకుంటాం. బ్రిక్స్ అంటే ఎందుకంటే ఇవన్నీ సిమిలర్ ఎకానమీస్ అని. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఇవి బ్రిక్స్ దేశాలు అంటారు. ఈ బ్రిక్స్ దేశాలను యూజువలీ ఒకే సిమిలర్ ఎకానమీస్ అని చెప్పి కంపేర్ చేసుకుంటూ ఉంటాం. పోనీ ఆ దేశాలతో కంపేర్ చేసుకుంటే జీఈఆర్ రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఎంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇంజనీరింగ్ కానీ డిగ్రీలు కానీ ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారని చెప్పి చూస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనపడతాయి అక్కడ కూడా. ఈ బ్రిక్స్ దేశాలకు సంబంధించి కూడా రష్యాలో ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారని చెప్పి చూస్తే రష్యాలో 82% మంది ఎన్రోల్ అవుతా ఉన్నారు. బ్రెజిల్లో ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారని చూస్తే ఆల్మోస్ట్ బ్రెజిల్లో 51% బ్రెజిల్లో ఎన్రోల్ అవుతా ఉన్నారు. చైనాలో చూస్తే దాదాపుగా అది కూడా దగ్గర 51% దగ్గరలో చైనాలో కూడా ఎన్రోల్ అవుతా ఉన్నారు. కానీ మన ఇండియాలోకి వచ్చేసరికి పరిస్థితి ఏమిటో తెలుసా? కేవలం 25.8% అంటే లెస్ దెన్ 26% మాత్రమే పిల్లలు పై చదువుల కోసం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎన్రోల్ అయ్యే పరిస్థితి. అంటే 74% మంది చదువు ఆపేస్తున్నారు అక్కడే, చదవడంలా. అంటే ఎందుకు ఈ పరిస్థితి ఉంది అని అంటే కారణం ఏందనంటే చదవడం ఇష్టం లేక కాదు, చదివించే కెపాసిటీ లేక. తల్లిదండ్రులకు చదివించే కెపాసిటీ లేక, ఆ పిల్లలకు కట్టాల్సిన ఫీజులు కట్టలేక, ఆ ఫీజులను ఆ పిల్లలను చదివించలేని పరిస్థితి. ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తూ ఉంది. నా కళ్ళ ముందరనే నా పాదయాత్రలోనే చూశా. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గం నా పాదయాత్ర జరుగుతూ ఉంది.
ఒక ఇంటి ముందర ఒక ఆయన ఒక పెద్ద ఫోటో పెట్టి ఫ్లెక్సీని పెట్టి ఇంటి ముందర ఫ్లెక్సీ ఒకటి కనిపించింది. ఇంట్లో నుంచి ఆయన భార్య వచ్చి నన్ను కలిశారు. పాపం ఆయన పేరు గోపాల్. నాకు ఇప్పటికి కూడా అసలు ఆ పేరైతే నేను నా జీవితంలో మర్చిపోలేను. ఇప్పటికి కూడా నన్ను వచ్చి కలిశాడు. చాలా బాధపడ్డాడు. కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరిగి అడిగే నేను, అన్న ఎందుకన్నా బాధపడతా ఉన్నామని. తను అన్న మాటలు ఏమిటో తెలుసా? ఆ ఫ్లెక్సీ చూపించాడు. ఆ ఫ్లెక్సీ ఎవరిదన్నా అని చెప్పన్నా. నా కొడుకుది అన్నాడు. ఏమైందన్నా అన్న, నా కొడుకు బాగా చదువుతాడు, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయి. నా పిల్లలను నా కొడుకుని ఇంజనీరింగ్ చదివించాలి అని చెప్పి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. చదివించడానికి కాలేజీకి తీసుకెళ్ళా. కాలేజీల్లో ఫీజు చూస్తే దాదాపుగా మెస్, బోర్డింగ్, లాడ్జింగ్, మెస్ ఖర్చులతో కలుపుకుంటే దాదాపుగా ₹1,00,000 ఫీజులు అవుతా ఉన్నాయి. ప్రభుత్వం ఎంత ఇస్తా ఉంది అని చెప్పి చూస్తే కేవలం ముస్టేసినట్టు 30-35 ఇస్తా ఉన్నారు. మిగిలిన డబ్బు అప్పో సొప్పో తీసుకొస్తే తప్పనిచ్చి నా పిల్లలు నేను చదివించలేని పరిస్థితి. నా కొడుకు నా పరిస్థితిని చూసి ఆ సీటు వచ్చిన తర్వాత నన్ను అడిగాడు, నాన్న నా చదువు గురించి ఏం చేయాలనుకుంటున్నావు అని. నేను అడిగాను, నువ్వు చదువు నాన్న, నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అప్పు తీసుకొచ్చాను. నా పిల్లల్ని కాలేజీలో చేర్పించాను. అది నా కొడుకు కూడా అర్థమైంది, నేను అప్పు తీసుకొచ్చాను, చేర్పించాను అన్న సంగతి. మొదటి ఏడాది అయిపోయిన తర్వాత సెలవులకి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత రెండో ఏడాది మళ్ళీ అడిగాడు, నాన్న ఈ సంవత్సరం ఏం చేయబోతున్నావు నా ఫీజుల గురించి అని. ఏదో ఒకటి చేస్తాలే నాన్న అన్నాను. ఎలా చేస్తా ఉన్నాను, చేయబోతా ఉన్నాను నా కొడుకు అర్థమైంది. కాలేజీలకు వెళ్ళాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. తన చదువు కోసం నేను అప్పుల పాలు కావడం భరించలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పేదవాడి పరిస్థితి. పిల్లలను చదివించాలన్న ఆరాటం ఉన్నా కూడా చదివించలేని పరిస్థితిలో తల్లిదండ్రులు. మంచి చదువులు చదువుకోవాలన్నా కూడా ఆ చదువులు అందని పరిస్థితిలో పేదవాడు ఉన్నాడు. పేదవాడు అనేవాడు పేదరికం నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు అని అంటే, ఆ కుటుంబం నుంచి ఎవడో ఒకడు ఇంజనీరో, డాక్టరో, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడు అప్పుడు తలరాతలు మారుతాయి. ఆ పిల్లలు బయటికి వెళ్ళి పెద్ద ఉద్యోగాలు చేసి పెద్ద జీతాలు సంపాదించి ఇంటికి కాస్తో కూస్తో పంపించగలిగితే ఆ పిల్లల జీవితాలు కూడా బిలో పావర్టీ లైన్ నుంచి కనీసం ఒక అడుగు ముందుకు వేసి కనీసం మిడిల్ క్లాస్ లెవెల్ కన్నా పోయే పరిస్థితులే కన్నా వస్తారు. అలా చదివించలేకపోతే పేదరికంలో ఉన్నవాడు ఎప్పటికీ కూడా పేదరికంలోనే ఉండిపోతాడు. పేదరికానికి దెర్ ఇస్ నో సొల్యూషన్. పేదరికానికి ఉన్న ఏకైక సొల్యూషన్ చదువు. దిస్ ఇస్ వాట్ విల్ చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. ఈ చదువుల్లో ఈ మార్పు తీసుకొని రావాలి అని అంటే మొట్టమొదటి స్టేజ్ నుంచి మార్పు తీసుకొని రావాలి. మొట్టమొదటి స్టేజ్లో మన స్కూళ్ళల్లో ఇవన్నీ గవర్నమెంట్ బడులు, దాదాపుగా 45,000 గవర్నమెంట్ బడులు ఉన్నాయి మనకు. ఈ 45,000 గవర్నమెంట్ బడులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలుగు మీడియం. శిథిలావస్థలకు చేరుతా ఉన్న పరిస్థితులు, బాత్రూములు సరిగ్గా లేవు, టోటల్గా అన్యాయమైన పరిస్థితిలో స్కూల్స్ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఈ తెలుగు మీడియం చదివిస్తూ ఉన్న పిల్లలు మన ఊర్లలోకి మన పిల్లలు అక్కడికి వెళ్ళారంటే అక్కడ గవర్నమెంట్ బడులలో ఫ్రీగా చదువులు చెప్తారు కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే ఇంగ్లీష్ మీడియం కానీ డబ్బులు ఛార్జ్ చేస్తారు. ప్రైవేట్ మీడియంకి వెళ్ళి డబ్బులు కట్టి ప్రైవేట్ మీడియంలో చదవాలి, ఇంగ్లీష్ కోసం ప్రైవేట్ మీడియంలో చదవాలి అని అంటే చదవలేని పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవాలి అని అంటే తెలుగు మీడియం. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి.
ఇక్కడి నుంచి మార్పు జరగాలి అని చెప్పి టోటల్గా ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దానికోసం శ్రీకారం చుట్టాం. ఈ శ్రీకారంలో చుట్టే దాంట్లోనే భాగంగానే ప్రతి గవర్నమెంట్ స్కూల్ను కూడా ఇంగ్లీష్ మీడియం దిశగా అడుగులు వేయించాలి అని చెప్పి మొట్టమొదట నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొట్టమొదటగా మన స్కూళ్ళల్లో ఉన్న పేరెంట్ కమిటీస్ అన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి అకౌంటబిలిటీ తీసుకొని రావడం కోసం పేరెంట్ కమిటీస్ అనేది యాక్టివ్గా ఉండాలి, ఉంటేనే బాధ్యత అనేది పేరెంట్స్ మీద ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని స్కూల్స్లో పేరెంట్ కమిటీస్కి సంబంధించి ఎలక్షన్స్ జరిపించేసి పేరెంట్ కమిటీస్ కంప్లీట్ చేసేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే అన్ని స్కూళ్ళల్లోనూ పేరెంట్ కమిటీస్ వచ్చాయి. ఆ తర్వాత ప్రతి పేరెంట్ కమిటీని అడిగాం, మన పిల్లలకు తెలుగు కంపల్సరీ సబ్జెక్టుగా చేస్తూ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం మంచిదేనా అని చెప్పి. Do you know what the outcome was? Almost 94% of the parent committees లిటరల్గా ఇది మంచి ఆలోచన అని యునానిమస్గా పాస్ చేసినారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురాగలిగితేనే మా పిల్లలకు మేము ఫ్రీగా డబ్బులు కట్టాల్సిన పని లేకుండా మా పిల్లల్ని బడులకు పంపించగలుగుతాం, మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు, మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోగలిగితే భావితరంతో పోటీ పడగలుగుతారు అని చెప్పి 94% ఆఫ్ ద పేరెంట్ కమిటీస్ పాస్ చేసినాయి. పాస్ చేసిన తర్వాత అంత ఓవర్వెల్మింగ్గా పేదవాడు తన పిల్లల బ్రతుకులు మార్చుకునే దానికోసం ఆరాటపడతా ఉన్నా కూడా మన కర్మ కొద్దీ ఒక చెడిపోయి ఉన్న రాజకీయ వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం. అటువంటి కార్యక్రమానికి కూడా అడ్డంకులే. అసెంబ్లీలో బయటకు ఒక మాట మాట్లాడతారు, అసెంబ్లీలో బిల్లులు అడ్డుకునేటప్పుడు బిల్లులు అడ్డుకుంటారు. ఇంగ్లీష్ మీడియం బిల్లును అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోగలిగారు కానీ డిలే చేయగలిగారు కానీ అడ్డుకోలేకపోయారు. మళ్ళీ అదే బిల్లును మళ్ళీ పెట్టాం, మళ్ళీ పాస్ చేయించే కార్యక్రమం చేస్తాం. ప్రతి అడుగులోనూ కూడా అడ్డుకోవడమే. అడ్డుకుంటూ చివరికి వీళ్ళందరూ ఎటువంటి మాటలు మాట్లాడతారు అని అంటే, ఇంగ్లీష్ మీడియం అనేది తీసుకొస్తే తెలుగును అగౌరవపరిచినట్టు అని చెప్పి కొత్త థియరీలు తీసుకొస్తారు. ఆశ్చర్యం కలిగించే థియరీలు ఇవన్నీ కూడా. పోనీ అంతగా తెలుగును గౌరవించే ఈ పెద్ద మనుషులందరూ వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు, వాళ్ళ మనవాళ్ళు ఎక్కడ చదివిస్తున్నారు అని అంటే అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ ఉన్నారు. కానీ పేదవాళ్ళు మాత్రం తెలుగు మీడియంలో చదవాలా, తెలుగును గౌరవించాలట. కానీ వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు, తెలుగును గౌరవించినట్టే. ఇటువంటి భాషలు ఎక్కువ ఇస్తూ ఉంటారు, ఇటువంటి స్పీచెస్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ కోర్టులకు వెళ్ళడం, కోర్టులలో నుంచి కూడా అడ్డంకులు క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేయడం. అయినా కూడా ఖచ్చితంగా ఇది జరగాలి, ఖచ్చితంగా కూడా ఇది చెయ్యాలి అన్న ఒక ఉక్కు సంకల్పంతో, పేదవాడి జీవితంలో మార్పు తీసుకొని రావాలి అని ఒక ఉక్కు సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం. తర్వాత కోర్టులో అడ్డంకులు కలగజేస్తే ఆ అడ్డంకులను కూడా స్ఫూర్తిగా తీసుకొని దాదాపుగా మొత్తం 40 లక్షల మంది పిల్లల దగ్గర అందరి తల్లిదండ్రుల దగ్గరికి మనుషులను వాలంటీర్లను పెట్టి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ను పెట్టి పంపించి అడిగిచ్చాం. మీకు ఆప్షన్స్ ఇచ్చాం. ఇంగ్లీష్ మీడియం తెలుగు సబ్జెక్ట్ కావాలన్నా వద్దా, లేకపోతే మీకు తెలుగు మీడియమే కావాలన్నా, లేకపోతే ఇంకొక మీడియం కావాలన్నా, ఆప్షన్స్ మీకు ఏంది అని చెప్పి ప్రతి ఇంటికి పంపించాం. మొత్తం దాదాపుగా 40 లక్షల మంది పిల్లల ఇళ్లకు ఆ తల్లిదండ్రులందరూ ఒక్కొక్క ఒపీనియన్ తీసుకున్నాం. 40 లక్షల ఒపీనియన్, దగ్గర 40 లక్షల ఒపీనియన్లు తీసుకున్నాం. ప్రతి ఇంటికి మనిషిని పంపించి ఆ ఒపీనియన్లు చూస్తే ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏం తెలుసా, పేరెంట్ కమిటీస్లో 94% వస్తే ఇండివిజువల్ తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలి, తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు ఏకంగా 96% ఏకంగా రాశారు. ఇండివిజువల్ అంటే
నాకు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్ కావాలి, ఇది ప్రొవైడ్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి ఇండివిజువల్గా ఇచ్చినారు. ఈ సంఖ్య ఆల్మోస్ట్ 96%. ఇప్పుడు ఈ 96% సంఖ్యను తీసుకుని దీన్ని ఎస్ఈసికి పంపించడం, స్టేట్ లెవెల్లో అడ్వైజరీ బోర్డు ఏదైతే ఉందో ఆ అడ్వైజరీ బోర్డుకు పంపించడం, ఎస్సీఆర్టీ అదే ఎస్సీఆర్టీ అదే కదా పంపించడం. వాళ్ళ రికమెండేషన్లు కూడా వచ్చాయి. మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ పెట్టండి, మిగిలిన వాటి అన్ని ఇంగ్లీష్ మీడియం చేయండి అని చెప్పి. దాన్ని ఇప్పుడు తీసుకుని సుప్రీంకోర్టుకు కూడా పోతా ఉన్నాం. సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేసినాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలరాతలు మారాలి అని అంటే మన పిల్లలకు మంచి చదువులు రావాలి. ఇంగ్లీష్ మీడియం చదువులతో మన బేస్ ఇయర్ మొదలు కావాలి. ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం ఇక్కడ మొదలవుతుందో 1 నుంచి 6వ తరగతి దాకా ఫస్ట్ మొదలు పెడతా ఉన్నాం. తర్వాత సంవత్సరం 7వ తరగతి, తర్వాత సంవత్సరం 7వ తరగతి, తర్వాత సంవత్సరం 8వ తరగతి, తర్వాత సంవత్సరం 9వ తరగతి, తర్వాత సంవత్సరం 10వ తరగతి. 4 ఏళ్లకు మన పిల్లలు, ఆంధ్ర రాష్ట్ర పిల్లలు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు. ఆ స్టేజ్లోకి 4 ఏళ్లలో తీసుకొని పోతాం. అందులో భాగంగా 1 నుంచి 6వ తరగతి దాకా ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఒకవైపున స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తూ మరోవైపున ఈ స్కూల్ రూపురేఖలు కూడా మార్చబోతా ఉన్నాం. ఈ రూపురేఖలు మార్చడానికి దాదాపుగా స్కూల్స్, దాదాపుగా హాస్టల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అన్నీ కలిపితే రాష్ట్రంలో దాదాపుగా 47,656 గవర్నమెంట్ స్కూల్స్, హాస్టల్స్, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజ్ అన్నీ కలుపుకుంటే 47,656 వచ్చినాయి. వీటినన్నింటినీ కూడా రూపురేఖలు పూర్తిగా మార్చే కార్యక్రమం కోసం నాడు నేడు అని చెప్పి శ్రీకారం చుట్టాం. ఇందులో మొదటి విడత 15,715 స్కూళ్లను తీసుకున్నాం. ఈ జూలై నాటికల్లా ఖచ్చితంగా ప్రతి స్కూల్లోనూ రూపురేఖలు మార్చుతూ ఆ రూపురేఖల్లో ప్రతి స్కూల్లోనూ 9 రకాల సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ప్రతి స్కూల్లోనూ మరుగుదొడ్లు, బాత్రూములు మారాలి. ప్రతి స్కూల్లోనూ క్లీన్ వాటర్, డ్రింకింగ్ వాటర్, క్లీన్ వాటర్ ఉండాలి. ప్రతి స్కూల్లోనూ ట్యూబ్ లైట్లు ఉండాలి, ఫ్యాన్స్ ఉండాలి. ప్రతి స్కూల్లోనూ ఫర్నిచర్ ఉండాలి. పిల్లలు బల్లలు కొత్తవి కావాలి, ఫర్నిచర్ ఉండాలి. పెయింటింగు, ఫినిషింగ్స్ ప్రతి స్కూల్లోనూ పూర్తిగా మరమ్మతులు కావాలి. ప్రతి స్కూల్కు కాంపౌండ్ వాల్ ఉండాలి. ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం ల్యాబ్స్ కూడా ఉండాలి అనే 9 రకాల ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకొని ఈ 15,715 స్కూళ్లకు ఫస్ట్ ఫేజ్లో తీసుకొని స్టార్ట్ చేస్తా ఉన్నాం. అంటే ఈ జూలై నాటికి ఇవన్నీ సదుపాయాలు ఈ 15,000 స్కూళ్లలో, 15,715 స్కూళ్లలో పూర్తిగా వచ్చేట్టుగా ఇవన్నీ ఉండేట్టుగా కార్యాచరణ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇంకొక 15,000 చిల్లర స్కూల్స్, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మిగిలిన 15,000-16,000 స్కూల్స్ తీసుకుని 3 సంవత్సరాలలో పూర్తిగా స్కూల్స్, ఈ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, హాస్టల్స్ రూపురేఖలను పూర్తిగా గవర్నమెంట్ స్కూల్ రూపురేఖలు అన్నీ కూడా పూర్తిగా మార్చబోతా ఉన్నాం. అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ ఫస్ట్ ఫేజ్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఈ స్కూల్స్ రూపురేఖలన్నీ కూడా మార్చబోతా ఉన్నాం. ఇవి ఒకవైపున చేస్తూనే రెండో వైపున పిల్లల్ని చదివించాలి అని అంటే ఆ చదువులు భారం కాకూడదు కుటుంబానికి. చదువుల కుటుంబానికి భారం కాకూడదు. భారం కాకుండానే తల్లులు పిల్లలను పంపించడానికి ఉత్సాహం చూపించాలి అన్న ఉద్దేశంతో ఎక్కడ దేశంలో జరగని విధంగా మొట్టమొదటి రాష్ట్రం బహుశా మందేనేమో, దేశంలో కూడా ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతూ ఉందో నాకు తెలియదు, కానీ
మొత్తానికి ఒక కొత్త వరవడి తీసుకొచ్చే దానికోసం అమ్మ ఒడి అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేరేడు సంవత్సరం ఈ కార్యక్రమానికి జనవరి 9వ తారీఖున సంక్రాంతి ముందు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి తల్లికి దాదాపుగా 43 లక్షల మంది తల్లులు 1 నుంచి ఇంటర్మీడియట్ దాకా 12వ తరగతి దాకా చదువుకుంటా ఉన్న పిల్లలకు 83 లక్షల మంది 82 లక్షల మంది దాదాపుగా 82 లక్షల చిల్లర పిల్లలకు మేలు జరిగే విధంగా దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు 6,350 కోట్ల రూపాయలు ఒకే రోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లేక నేరుగా జమ చేయడం జరిగింది జనవరి 9వ తారీఖున. చేసేటప్పుడు కూడా బ్యాంకర్లందరికీ కూడా చెప్పాం, ఈ డబ్బు తల్లులకు ఇచ్చేది ఒక కారణం కోసం ఇస్తా ఉన్నాం. ఆ తల్లులకు ఏదైనా పాత బ్యాంక్ అప్పులు ఉన్నా కూడా ఇది జమ చేసుకునేదానికి వీలు కాకూడదు అని చెప్పి బ్యాంకులతో ముందే ఒప్పందం చేసుకుని అన్ఎన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ కింద ఇవి మార్చి ఆ తర్వాత తల్లులకు ఈ డబ్బు ఇవ్వడం కూడా జరిగింది. సో దాట్ ఈ తల్లులకు ఈ డబ్బు ఇచ్చేటప్పుడు నేను చెప్పిన మాట ఒకే ఒక్క మాట చెప్పా, నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ డబ్బు తీసుకోవాలంటే 75% అటెండెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలమ్మా అని చెప్పి ఒకటే మాట అడిగా. ఫస్ట్ ఇయర్ ఇచ్చేటప్పుడు అడగల, ఎందుకనంటే ఇవ్వకుండానే మనం ఏమి చేయకుండానే తల్లులను మనం ఇబ్బంది పెట్టి 75% అటెండెన్స్ ఉండాలి అని చెప్పి ఫస్ట్ ఇయర్ అడగడం ధర్మం కాదు కదా అని చెప్పి అడగల. కానీ డబ్బు ఇచ్చిన తర్వాత మాత్రం 2వ ఏడాది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ప్రతి తల్లికి నేను రిక్వెస్ట్ చేసింది కూడా ఇది, 75% అటెండెన్స్ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జనవరి 9వ తారీఖున ఈ జనవరి 9వ తారీఖున మళ్ళీ సంక్రాంతికి ముందు మళ్ళీ ఇస్తాం ఆ ప్రతి తల్లికి. అప్పుడు మాత్రం పిల్లలకు మాత్రం 75% అటెండెన్స్ ఉండేట్టుగా చూసుకోమని మాత్రం తల్లులకు చెప్పడం జరిగింది. ఈ ఖచ్చితంగా జరిగించే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నామో పిల్లల జీవితాలలో పూర్తిగా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ ఇంగ్లీష్ మీడియం అన్నది తీసుకొచ్చేటప్పుడు కొన్ని టీచింగ్ సమస్యలు ఉంటాయి. ఏదైనా కూడా ఇంత పెద్ద విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేటప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. టీచర్లకు ఇంగ్లీష్ చదువులు చెప్పగలుగుతారా, టీచర్లు చెప్పగలుగుతారా, రకరకాల క్వశ్చన్ మార్క్స్, రకరకాల పిల్లలు కోపం చేయగలుగుతారా అని రకరకాల క్వశ్చన్ మార్క్స్ రకరకాల మనసుల్లో ఉంటాయి. బట్ 4 ఏళ్ల టైం ఉంది బోర్డ్ ఎగ్జామ్ రాసే టయానికి. ఈ 4 ఏళ్లలో మనకున్న టీచింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. ఈరోజు ఇప్పటికే టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాం ఇంగ్లీష్లో. టీచర్లు బాగా కోపయ్యారు. టీచర్లు ఇన్ఫ్యాక్ట్ చాలా సంతోషంగా కూడా టీచర్లు యాక్సెప్ట్ చేశారు. టీచర్లు చాలా సంతోషంగా కూడా ఇన్ఫ్యాక్ట్ యాప్ కూడా ఒక డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ ఎగ్జామినేషన్ యాప్స్ కూడా వాళ్ళు పార్టిసిపేట్ కూడా చేస్తూ ఉన్నారు. ట్రైనింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. టీచర్లకు ఇంకా ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా కరికులం అన్నది కూడా పూర్తిగా ప్రక్షాళన చేసే కార్యక్రమం చేశాం. ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు తీసుకొని రావడము, కరికులంను మొత్తం కూడా మార్చడము, అన్ని రకాలుగా కూడా ఈ కార్యక్రమం చేస్తాం. పిల్లలకు కూడా బ్రిడ్జ్ కోర్సులు కూడా ప్లాన్ చేశారు. బ్రిడ్జ్ కోర్సులు కూడా పిల్లలకు కూడా కొన్ని చోట్ల ఆల్రెడీ మొదలయ్యాయి, మిగతాటి చోట్ల కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఇంకా మొమెంటం అందుకొని ఇంకా స్పీడ్ అందుకుంటాయి. ఇవన్నీ రాబోయే రోజుల్లో జరిగే కొద్దీ పిల్లలకు న్యాచురల్ కోర్సులో ఇంగ్లీష్ మీడియం రాగలుగుతుంది. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మన దగ్గర పనిచేసే డ్రైవర్ నా దగ్గరికి వచ్చి ఇంగ్లీష్లో కన్నా మాట్లాడగలిగితే ఆ డ్రైవర్కి నేను ఇచ్చే గౌరవం ఏ మాదిరిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక డ్రైవర్ కానీ, ఒక వాచ్మెన్ కానీ, ఒక మాలి కానీ ఎంత పాపం బీదోళ్ళు, వీళ్ళంతా బీదోళ్ళే. వీళ్ళల్లో ఒకరు వచ్చి నాతో ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే నేను ఆ మనిషికి ఇచ్చే గౌరవం ఏ మాదిరిగా మారిపోతుందో ఇంగ్లీష్ అనే సబ్జెక్టుకు ఆ గౌరవం ఉంది. ఆ గౌరవమైన స్థానంలోకి మన పేదవాడు పోవాలి, మన పిల్లలు పోవాలి. ఆ స్థాయిలోకి పోతేనే భావితరంతో పోటీపడే పరిస్థితి వస్తుంది. పిల్లల్ని ఇంకా చదివించే ఉద్దేశంలోనే భాగంగానే
పిల్లలకి ఇంతకు ముందు నేను పాదయాత్రలో చూసిన పరిస్థితి నుంచి మార్పు తీసుకొని రావాలనే ఆరాటంతోనే పిల్లల కోసం పిల్లలు ఆగస్టు 3వ తారీఖున ఈసారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే ఈ కరోనా టైంలో ఉన్న ఈ ఇబ్బందుల వల్ల ఆగస్టు 3వ తారీఖు నుంచి బడులు తెరుస్తా ఉన్నాం. ఈ ఆగస్టు 3వ తారీఖున బడులు తెరిచే టయానికే పిల్లలకి అందరికీ కూడా ఫస్ట్ రోజే అదే రోజే పిల్లలకి అందరికీ కూడా ఆగస్టు 3న విద్యా కానుక అని ఒక కార్యక్రమం జగనన్న విద్యా కానుక అని చెప్పి ఇస్తున్నాం. ఒక స్కూల్ బ్యాగు, ఆ స్కూల్ బ్యాగ్తో పాటు 3 జతల యూనిఫాము, ఆ యూనిఫాముకు సంబంధించిన బట్టతో పాటు కుట్టు కూలీలు కూడా ఇస్తాం. బెల్టు, బూట్లు, సాక్సు, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు అన్నీ కూడా స్కూల్ బ్యాగులో పెట్టి మంచి క్వాలిటీ ఆగస్టు 3వ తారీఖున ప్రతి పిల్లాడికి ఇస్తాం. ఇంతకు ముందు నా పాదయాత్రలో స్కూళ్ళు మొదలైన 6 నెలలైనా కూడా అన్న పుస్తకాలు రాలేదన్నా మాకు ఇంకా యూనిఫామ్ అయితే అసలే ఇవ్వలేదు అనే మాటల నుంచి పూర్తిగా స్కూల్ జాయిన్ అయ్యే రోజునే అన్నీ వచ్చేట్టుగా, అందులో అన్నీ వచ్చేట్టుగానే కాకుండా అన్ని ఫ్రీగా ఉచితంగానే ఇచ్చేట్టుగా ఎవరికీ ఇబ్బంది లేకుండా దాదాపుగా 660 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పినా కూడా పర్వాలేదు, ఇది పిల్లల కోసం మనం పెట్టుబడి పెడతా ఉన్నాము అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం 660 కోట్ల రూపాయలకు. పిల్లలను ఇంకా బాగా చదివించాలి. పిల్లలు స్కూళ్ళకు పోయేటప్పుడు ఆ స్కూల్లో పిల్లలు ఓన్ చేసుకోవాలి. ఈ పిల్లలను ఆ స్కూల్ ఓన్ చేసుకోవాలి, స్కూల్ పిల్లలను ఓన్ చేసుకోవాలి, పిల్లలు స్కూల్ను ఓన్ చేసుకోవాలి. ఆ పిల్లలు తింటా ఉన్న తిండి దగ్గర నుంచి మొట్టమొదటగా మానిటర్ చేసే కార్యక్రమం జరిగింది. పాదయాత్రలో నేను చూసా పిల్లలు ఏం తింటా ఉన్నారో. అసలు 8 నెలల నుంచి సరుకుల బిల్లులు ఇవ్వనప్పుడు ఆ పిల్లలకి వీళ్ళేం పెడతారు, దాంట్లో క్వాలిటీ ఏముంటుంది, ఆ క్వాలిటీ లేని ఫుడ్ తిండి పిల్లలకి ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు అని కూడా ఆలోచన చేసే పరిస్థితులు కూడా ఎక్కడుంటాయి. అటువంటి పరిస్థితులు రాకూడదు అని చెప్పి మొట్టమొదటిగా చేసిన పని ఏమిటంటే ఆ పిల్లలకు ఆయాలు ఎవరైతే అన్నాలు పెడతా ఉన్నారో వాళ్ళ ఫస్ట్ జీతం పెంచిన 1000 రూపాయలు ఇచ్చేదాన్ని 3000 చేశాం. ఎందుకనంటే వాళ్ళు బాగుంటేనే పిల్లలకు మంచి భోజనం పెడతారు. పెట్టడమే కాకుండా వాళ్ళ జీతాలు, సరుకుల బిల్లులు అన్నీ కూడా గ్రీన్ ఛానల్లో పెట్టాం. అంటే ఒక్క రోజు కూడా డిలే ఉండకూడదు. గ్రీన్ ఛానల్ అంటే నెల కరెక్ట్గా జరిగిపోతూ ఉంటాయి, ఎటువంటి డిలే లేకుండా. వాళ్ళ జీతాలు కానీ సరుకుల బిల్లులు కానీ మొత్తం ఒక్క రోజు కూడా డిలే లేకుండా ఉండేట్టుగా చూసుకునే దానికోసం అన్ని గ్రీన్ ఛానల్లోనే పెట్టించే కార్యక్రమం చేసిన తర్వాత మెనూ అడిగిన ఒక ముఖ్యమంత్రి పిల్లలు ఏం తింటున్నారో, పిల్లలు రోజు ఇదే తిండి తిని బోరు కొట్టి అసలు తిండి బాగలేదు అని చెప్పి తినకోకుండా పోయే పరిస్థితి నుంచి పిల్లలు బాగా తినేట్టుగా మంచి తిండి పెట్టేట్టుగా చేయడం అన్నది చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్న ముఖ్యమంత్రిని బహుశా ఎప్పుడు చూడలా. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా షాక్కు గురైంది. నేను, రాజశేఖర్ అన్న, వీరభద్రుడు అన్న మేమందరం కలిసి కూడా కూర్చొని, ఇంకా వెట్టి కూడా ఉన్నది, అందరం కలిసి కూడా కూర్చొని మెనూ అనే ఒక ఐటెం మీదనే పిల్లలకి ఏం పెట్టాలి, సోమవారం ఏం పెట్టాలి, మంగళవారం ఏం పెట్టాలి, బుధవారం ఏం పెట్టాలి, రోజు ఒకే తిండి పెడితే బాగుండదు, తిండి తినలేరు, తిండి తినకోకుండా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, తినలేని పరిస్థితి లేకపోతారు. అట్లా కాకుండా రోజుకు ఒక మెనూ ఉండాలి, ఏం మెనూ పెట్టాలి అని చెప్పి, ఏది పౌష్టికాహారము, ఎంత పౌష్టికాహారము, దాని వాల్యూ ఆఫ్ పౌష్టికాహారం ఎంత, ఏమేం మెనూలో ఉండాలి అని చెప్పి దాని మీద ఆల్మోస్ట్ ఒక 15 days 20 days కుస్తీ పడి ఉంటాం. రకరకాల డైటీషియన్స్ను, న్యూట్రిషన్స్ను పిలిపించి ఏం పెడతా ఉన్నాం, ఏం మార్పులు చేయాలి అని చెప్పి దాని మీద కుస్తీ పడి పిల్లలకు నాణ్యమైన రుచికరమైన భోజనం ఇచ్చేట్టుగా ప్రతిరోజు ఒక మెను, ఒకరోజు పులిహోర, ఒకరోజు వెజిటబుల్ రైసు, ఒకరోజు కిచిడి, ఒకరోజు బెల్లం పొంగలి, చిక్కీలు, కోడిగుడ్లు అనే రకరకాల మార్పులు చేస్తూ పిల్లలకు రోజుకొక మెను తయారు చేసి దానికి గోరు ముద్ద అని చెప్పి కూడా జగనన్న గోరు ముద్ద అని కూడా పేరు పెట్టి కూడా
ఈ కార్యక్రమాన్ని జనవరి 21వ తారీఖున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశాం. దీనికోసం ఈ అదనపు ఖర్చు ప్రభుత్వానికి ఇంతకు ముందయ్యే దానికన్నా ఇవన్నీ తీసుకొచ్చి ఈ మార్పులు చేసినందువల్ల ప్రభుత్వానికి అదనపు ఖర్చు సంవత్సరానికి 465 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి లెక్కలు తెలిసినా కూడా పర్వాలేదు, ఖచ్చితంగా పిల్లలకి ఇది చేయాల్సిందే అని చెప్పి దానికోసం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి అడుగు ఈ పిల్లలకు ఈ రకంగా మేలు చేస్తూ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించడము, స్కూళ్ళ రూపురేఖలను మార్చి మంచి స్కూళ్ళు గ్రామంలోకి తీసుకొని రావడం, మన గ్రామంలోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేట్టుగా చూడడం, ఆ స్కూల్లో అన్ని రకాల వసతులు ఉండేట్టుగా చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండవ ఎత్తు పిల్లలను ఇంటర్మీడియట్ తర్వాత నెక్స్ట్ చదువులు చదివించే కార్యక్రమం. ఇంజనీరింగు, డాక్టర్లు, డిగ్రీలు, ఈ చదువులు చదివించే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా అడుగులు ముందుకు వేయాలి అనేది రెండవ ఆస్పెక్ట్ ఆలోచన చేశాం. ఇంటర్మీడియట్ వరకు అయితే ఆలోచన చేశాను. నేను మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని జూనియర్ కాలేజీలు ఉన్నాయని చెప్పి లెక్కేశాం. కనీసం మండలానికి ఒక జూనియర్ కాలేజీ కూడా లేని పరిస్థితి కనిపించేసరికి ప్రతి మండలంలో ఒక హై స్కూల్ను తీసుకొని దాంట్లోనే శిక్షణా తరగతులు పెంచి ప్రతి హై స్కూల్ మండలానికి ఒక మంచి హై స్కూల్ను జూనియర్ కాలేజీగా మార్చమని చెప్పి కూడా నిర్ణయం తీసుకొని నాడు నేడు ప్రోగ్రాంలో అది కూడా పెట్టాం. ఇది చేసిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పిల్లలను నెక్స్ట్ స్టేజ్లోకి ప్రిపేర్ కావడం కోసం, అంటే ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చదివించే దానికోసం ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి ఆలోచన చేశాం. మొట్టమొదటిగా పిల్లలను ఇంతకుముందు నేను చెప్పిన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, అంటే ఎంతమంది పిల్లలు కాలేజీలు అయిపోయిన తర్వాత పిల్లలు ఎంతమంది కాలేజీలకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్ళలేని పరిస్థితి మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ ఉంది, ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి, చివరికి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు, అప్పులు పాలవుతా ఉన్న పరిస్థితులను దీన్ని ఎలా అధిగమించాలి అనే ఆలోచనలతో అడుగులు ముందుకు వేశాం. దీంట్లో భాగంగానే పూర్తిగా ఈ సెక్టార్ను మొత్తం ప్రక్షాళన చేసే నిర్ణయానికి వచ్చాం. వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ అన్న పథకం 100% అంటే 100% ఫీజు రీయింబర్స్మెంట్, టోటల్గా ఫీజు రీయింబర్స్మెంట్ కట్టేదానికోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. టోటల్గా ఒక్క రూపాయి కూడా ఖర్చు అనేది పిల్లల తల్లిదండ్రుల మీద పడకుండా మొత్తం ఫీజులు ఎంతైతే అంత ఫీజులు ఉంటాయో మొత్తం ఫీజులన్నీ కూడా ప్రభుత్వమే భరించే విధంగా పూర్తిగా చర్యలు తీసుకుంటూ ఫీజు రీయింబర్స్మెంట్కు శ్రీకారం చుట్టాం. 100% ఫీజు రీయింబర్స్మెంట్. ఈ 100% ఫీజు రీయింబర్స్మెంట్ శ్రీకారం చుట్టేటప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం ఇస్తామన్న బకాయిలే, అంటే ఇచ్చేదే అరకొర, ఆ ఇస్తామన్న బకాయిలే ఎంత అని చెప్పి చూస్తే 1880 కోట్లు బకాయిలు పెట్టింది గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వం పెట్టిన ఆ బకాయిలు కాక ఈ సంవత్సరం టోటల్గా మార్చి క్వార్టర్ దాకా, అంటే అప్ టు డేట్ దాకా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కట్టాలంటే ఎంత అవుతుంది అని చెప్పి లెక్కేశాం. 4200 కోట్ల రూపాయలు దాదాపుగా అవుతుందని లెక్కేశారు. ఒకేసారి మొత్తం 4200 కోట్లు పూర్తిగా కూడా ఇచ్చేసే కార్యక్రమం కూడా చేశాం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలే కాకుండా మన ప్రభుత్వంలో ఎప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్లో గతంలో ఎప్పుడు జరగని విధంగా, అదే చరిత్రలో ఎక్కడ జరగని విధంగా 100% ఫీజులు పూర్తిగా అప్ టు డేట్, అప్ టు 31 మార్చ్ లాస్ట్ క్వార్టర్ దాకా కూడా పూర్తిగా ఇచ్చేసే కార్యక్రమం చేశాం. దాదాపుగా 4200 కోట్ల రూపాయలు దగ్గర అవుతా ఉంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు ఏమిటి అంటే ఇందులో ఎంతమందికి లబ్ధి జరుగుతూ ఉంది అని చెప్పి చూస్తే అంత బీద వాళ్ళే. దాదాపుగా 10 లక్షల మంది బీసీలు, వెనుకబడిన బీసీలకు దాదాపుగా 1800 కోట్ల రూపాయలు దగ్గర, దాదాపుగా 4 లక్షల మంది ఎస్సీలకు దగ్గర 800 కోట్ల రూపాయలు, దాదాపుగా 80,000 మంది ఎస్టీలకు దాదాపుగా 130 కోట్ల రూపాయలు, దాదాపుగా
1,45,000 మంది మైనారిటీలు, దాదాపుగా 300 పైచిలుకు కోట్ల రూపాయలు, దాదాపుగా 3.5 లక్షల మంది ఇతరులు, దాదాపుగా వీళ్లకు దాదాపుగా దగ్గర 1,200 కోట్ల రూపాయలు. మొత్తంగా ఆల్మోస్ట్ బకాయిలతో కలిపి చూస్తే 18 లక్షల, దాదాపు బకాయిలతో కలిపి చూస్తే 19 లక్షల మంది దగ్గర పిల్లలు, దాదాపుగా 4,200 కోట్ల రూపాయలకు మేలు చేయగలిగాం ఈ కార్యక్రమం ద్వారా. ఇది చేయడమే కాకుండా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఫీజులన్నీ కూడా పూర్తిగా అప్ టు డేట్ చేయడానికి బలమైన కారణం ఏమిటి అనంటే నెక్స్ట్ క్వార్టర్, అంటే నెక్స్ట్ జూన్లో పిల్లలు మళ్ళీ బళ్ళు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత ఆ క్వార్టర్ సెప్టెంబర్కు ఎండ్ అవుతుంది. ఆ సెప్టెంబర్ క్వార్టర్కు తల్లులకే నేరుగా డబ్బిస్తాం. ఆ పిల్లలకు సంబంధించిన డబ్బు, ఆ క్వార్టర్కు సంబంధించిన డబ్బు తల్లులు నేరుగా తల్లుల డబ్బులు తీసుకుని కాలేజీలకు వెళ్ళి ప్రతి క్వార్టర్ తమ పిల్లలు ఎలా చదువుతున్నారు అని గమనించడమే కాకుండా ఆ పిల్లలు చదువుతా ఉన్న ఆ కాలేజీలో వసతులు ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, వెబ్సైట్లో ఇవన్నీ పెట్టారు, ఇవన్నీ పెట్టిన తర్వాత ఇవన్నీ ఉండాలా అని చెప్పి రూల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయా లేదా అని కూడా గమనిస్తారు. అవన్నీ లేకపోతే ప్రభుత్వానికి వెంటనే కంప్లైంట్ కూడా చేస్తారు. ఒక నెంబర్ ఉంది, ఒక టోల్ ఫ్రీ నెంబరు, ఏ తల్లైనా కూడా ఫోన్ చేస్తే ప్రభుత్వం పట్టించుకున్న కాలేజీలు ఎంటబడుతుంది, అన్ని రకాల వసతులు కాలేజీలో ఎందుకు లేవు అని చెప్పి. కాలేజీల మీద భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. తల్లి వచ్చి డబ్బు కడతా ఉంది కాబట్టి తల్లికి అకౌంటబిలిటీ ఉంటుంది, తల్లికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. పిల్లలు ఇంకా మెరుగైన కాలేజీల్లో గొప్పగా చదివే పరిస్థితి ఉంటుంది అనే ఉద్దేశంతో నెక్స్ట్ క్వార్టర్ నుంచి ఏకంగా తల్లులకే డబ్బిచ్చి 4 సార్లు నేనే తల్లులతో మాట్లాడతాను. 4 సందర్భాలలో మీటింగులు పెట్టి నేనే తల్లుల చేతులకి నేరుగా డబ్బిచ్చి, ఇంకా పోండమ్మా, ఇంకా పోయి కాలేజీలు ఒకసారి చూడండి, మన పిల్లలు చదివే కాలేజీలు ఒకసారి గమనించండి, బాగున్నాయా లేదా చూడండి, బాగోలేకపోతే నాకు ఫోన్ చేసి చెప్పండి, నేను రిపేర్ చేయిస్తాను, మన పిల్లలు ఎలా చదువుతున్నారో కూడా వాకప్ చేయండి తల్లి అని చెప్పి కూడా ప్రతి తల్లికి డబ్బిచ్చే ముందు చెప్పి, డబ్బిచ్చి తల్లుల చేతనే ఫీజులు కూడా కట్టించే కార్యక్రమం కూడా నెక్స్ట్ క్వార్టర్ సెప్టెంబర్ నుంచి అదే జరుగుతుంది. కాలేజీలకు కూడా ఇది ఒక ఉపశమనం, ఎందుకంటే బకాయిలు ఉండవు. క్వార్టర్ టు క్వార్టర్ కాలేజీలకు వెంటనే డబ్బులు వచ్చేస్తూ ఉన్నాయి. సో కాలేజీలు కూడా ఇక వసతులు సరిగ్గా లేవు అని చెప్పాల్సిన మాట కూడా కాలేజీల నుంచి కూడా రాకూడదు. సో అది కూడా అడ్రస్ చేస్తూ ఉన్నాం. సో ఇది కాలేజీలకు సంబంధించి విద్యా దీవెన అన్న పేరుతో మనం చేస్తూ ఉన్న ఒక గొప్ప కార్యక్రమం. రెండో కార్యక్రమం ఈ పిల్లల్ని చదివించే దానికోసం వసతి దీవెన అని చెప్పి రెండో కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నాం. ప్రతి పిల్లలు వెళ్ళి అక్కడ కాలేజీల్లో వెళ్ళి చదవాలి అనంటే ఆ మెస్ ఛార్జీలు కానీ, ఆ హాస్టల్ ఛార్జీలు కానీ కనీసం అంటే ప్రతి పిల్లాడికి సంవత్సరానికి ఒక 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది దగ్గర. ఆ 20,000 రూపాయలు కూడా ప్రతి తల్లి ప్రతి తండ్రి ఇవ్వాలి అనంటే ఇబ్బంది పడే పరిస్థితి ఆ తల్లిదండ్రులకు కూడా రాకూడదు అనే ఉద్దేశంతో ఈ 20,000 రూపాయలు ఎవరైతే కాలేజీల పిల్లలు ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇటువంటి చదువులు ఎవరైతే చదువుతూ ఉన్నారో ఆ ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 2 దఫాల్లో 20,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది కూడా నేరుగా తల్లికే ఇస్తాం 2 దఫాల్లో. ఒక దఫా ఫిబ్రవరి మాసంలోనూ, ఇంకొక దఫా ఆగస్ట్ కాలేజీలు తెరిచే టయానికి ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో ఒక దఫా 10,000 రూపాయలు అప్పుడు ఒక దఫా ఇస్తాం. నేరుగా తల్లుల చేతిలో. పాలిటెక్నిక్ చదివే పిల్లలకైతే 15,000, ఇంజనీరింగ్ చదివే పిల్లలకైతే 20,000, ఇలా ప్రతి తల్లికి సంవత్సరానికి ప్రతి పిల్లాడికి ఈ మేరకు డబ్బు తల్లి చేతుల్లోనే నేరుగా పెట్టే కార్యక్రమం చేస్తాం. కాబట్టి తల్లి తమ పిల్లలను బాగా చదివించగలుగుతుంది. ఆ పిల్లలు ఎలా చదువుతున్నారు అని చెప్పి ఆ తల్లి కూడా చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకవైపున చేస్తూ రెండో వైపున ఈ కాలేజీల్లోని ఈ వ్యవస్థను, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ను, ఈ చదువులు, ఈ కరికులం మీద ధ్యాస పెట్టం. ఈ కరికులం అన్నది మార్పు జరగాలి.
పిల్లలు ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చేసరికి కంపెనీలు ఉద్యోగం ఇచ్చే పరిస్థితిలోకి రావాలి. అది జరగాలి అని అంటే ఉన్న కరికులంలో మార్పులు తీసుకొని రావాలి. ఈ కరికులం అన్నది మోర్ జాబ్ ఓరియంటెడ్ కరికులం కింద తీసుకొచ్చే విధంగా ఈ కరికులంలోకి మార్పులు తీసుకురమ్మని చెప్పి హైయర్ ఎడ్యుకేషన్లో సెక్రటరీకి, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్కి ఇద్దరికి కూడా ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళందరూ కూడా దాని మీద పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే మార్పులు తీసుకొస్తా ఉన్నారు. ఈ కాలేజీల్లో ఇంటర్న్షిప్ అంటే అప్రెంటిస్షిప్ కనీసం అంటే అప్రెంటిస్ అంటే ఇంటర్న్షిప్ అంటే కాలేజీల్లో పనిచేసే వాళ్లకు ప్రాక్టికల్గా ఎక్కడైనా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా చదివేటప్పుడే యాడ్ కావాలి. అప్పుడు వాళ్లకు బయట ప్రపంచంలో పనిచేసేటప్పుడు బయట ప్రపంచంలో ఈ కోర్సుతో ఎలాంటి పనులు చేయాల్సి వస్తుంది, దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా దీంట్లోకి వచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకునేట్టుగా ఇంటర్న్షిప్ కూడా మ్యాండేటరీ చేస్తా ఉన్నాం. అంటే వితిన్ 4 ఏళ్ల కోర్సుల్లోనే సమ్మర్ హాలిడేస్ ఇంటర్న్షిప్ లేక్ తీసుకుంటా ఉన్నాం. లాస్ట్ సెమిస్టర్ను కూడా ఇంటర్న్షిప్ లేక్ తీసుకుంటా ఉన్నాం. సో కోర్స్ అనేది అదే మాదిరిగానే పెడుతూ, అంటే 3 ఏళ్ల కోర్సు 3 ఏళ్లగానే పెడుతూ, లేకపోతే 4 ఏళ్ల కోర్సు 4 ఏళ్లగానే పెడుతూ ఇంటర్న్షిప్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. లాస్ట్ సెమిస్టర్ ఒకటి ప్లస్ సమ్మర్ హాలిడేస్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఇంటర్న్షిప్ కూడా తీసుకొని వస్తూ మోర్ జాబ్ ఓరియంటెడ్ కరికులంను డివైస్ చేసే కార్యక్రమం కూడా, కరికులంలో కూడా ఈ మార్పులు చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. వీటి అన్నిటి వల్ల రాబోయే రోజుల్లో మార్పులు విపరీతంగా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం జరగాలి అని చెప్పి, జరుగుతాయని చెప్పి మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తా ఉన్నాం. వీటిలో పూర్తిగా మార్పులను సూపర్వైజ్ చేయడం కోసమే ఈ చదువులు, కాలేజీలు, స్కూళ్ళు వీటి మీద మార్పులు తీసుకొని రావాలి. ఈ మార్పులు అన్నది కార్పొరేట్ సంస్కృతిని పూర్తిగా పోవాలి. ఫీజులు గుంజడం తప్ప బాధ్యత లేని పరిస్థితి నుంచి పూర్తిగా బాధ్యత తీసుకునే విధంగా మార్పులు తీసుకొని రావాలి అని చెప్పి 2 హైకోర్టు జడ్జిల చేత, ఇద్దరు ఇక్కడే ఉన్నారు, కాంతారావు అన్న ఇక్కడే ఉన్నాడు, అండ్ ఈశ్వరయ్య అన్న ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నారు. 2 హైకోర్టు జడ్జిలను తీసుకొచ్చి వీళ్ళిద్దరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పు. ఒకరు పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్కు ఒకరు హెడ్గా ఉంటే, మరొకరు ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్కు ఇంకొకరు హెడ్గా ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ 2 కమిటీలు కూడా పూర్తిగా కాలేజీల మీద, స్కూళ్ళ మీద పూర్తిగా వీళ్ళు క్వాలిటీ కంట్రోల్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఫీజులు కట్టలేక, కాలేజీ యాజమాన్యాలు వేధింపులు భరించలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న గత ప్రభుత్వం మానవత్వంతో ఎక్కడా కూడా స్పందించని పరిస్థితి నుంచి పూర్తిగా మానవత్వంతో స్పందించడమే కాకుండా ఉన్న కాలేజీలు, ఉన్న స్కూల్స్ వీటిలో క్వాలిటీని తీసుకొచ్చే కార్యక్రమం చేయడం కోసం ఇలా తీసుకొచ్చాం. దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, ఈ పాఠశాలల ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ తీసుకొచ్చిన తర్వాత కాంతారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కమిషన్లో 2020 ఫిబ్రవరిలో 172 స్కూళ్లను తనిఖీ చేసి 62 స్కూళ్లకు నోటీసులు జారీ చేశారు. 130 కాలేజీలు అన్న ఈశ్వరయ్య ఆధ్వర్యంలో 130 కాలేజీలు తనిఖీ చేసి, కాంతారావు ఆధ్వర్యం 130 జూనియర్ కాలేజీలను తనిఖీ చేసి 40 జూనియర్ కాలేజీలపై చర్య కూడా తీసుకున్నారు. విద్యా సంస్థల మానిటరింగ్ కోసం ప్రత్యేక వెబ్సైట్ కూడా రూపకల్పన చేశారు. ఉన్న సదుపాయాలు, పాటిస్తున్న ప్రమాణాలపై ఆయా స్కూళ్ళు కాలేజీలు తమకు తాముగా అప్లోడ్ చేసుకునేలా వెబ్సైట్ ఒకటి తయారు చేశారు. తయారైంది ఇప్పుడు కూడా. ఈ వెబ్సైట్ ఈ స్కూళ్ళు కానీ, ఈ కాలేజీలు కానీ, 2 కమిషన్లు ఇక్కడే ఉన్నారు. 2కి కూడా వీళ్ళు చేస్తా ఉన్న గొప్ప కార్యక్రమం నిజంగా ఏమిటి అంటే, జరుగుతూ ఉంది కార్యక్రమం. ప్రతి స్కూలు, ప్రతి కాలేజు వాళ్ళకున్న సదుపాయాలు, వాళ్ళు పాటిస్తున్న ప్రమాణాలపై ఆయా స్కూళ్ళు, ఆయా కాలేజీలు
తమంటే తామే అప్లోడ్ చేయాలి. ఇవి మా స్కూల్లో ఉన్న ప్రమాణాలు, మా కాలేజీల్లో ఉన్న ప్రమాణాలు, మాకున్న సదుపాయాలు అని చెప్పి ఆ వెబ్సైట్ పబ్లిక్ డొమైన్లో పెడతారు. అంటే ఈ కాలేజీలో, ఈ స్కూళ్ళల్లో ఇవన్నీ వసతులు ఉన్నాయి అని చెప్పి కాలేజీలంతటి కాలేజీలే, స్కూల్ అంతటి స్కూల్లే చెప్తున్నాయి అని చెప్పి పబ్లిక్ డొమైన్లో ఆ వెబ్సైట్లో పెడతారు. పెట్టిన తర్వాత ఆ వసతులు కానీ, ఆ ప్రమాణాలు కానీ ఆ స్కూళ్ళల్లో కానీ, ఆ కాలేజీల్లో కానీ లేకపోతే ఎవరైనా కూడా విజిల్ బ్లో చేయొచ్చు. అంటే ఎవరైనా కూడా, ఏ తల్లైనా కూడా, ఏ తండ్రైనా కూడా, ఏ పిల్లాడైనా కూడా మీరు ఇవన్నీ ఉండాలి అని చెప్పి రూల్స్ చెప్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి కాలేజీలు, స్కూళ్ళు చెప్తున్నాయి, కానీ ఇవన్నీ ఉన్నట్టుగా వాళ్ళు వెబ్సైట్లోనూ పెట్టారు, కానీ ఇవన్నీ లేవు అని చెప్పి కూడా ఎవరైనా కూడా విజిల్ బ్లో చేయొచ్చు. ఎవరు విజిల్ బ్లో చేసినా కూడా నేరుగా ఆ విజిల్ మా దాకా, ఈ కమిషన్ల దాకా వస్తుంది. వెంటనే ఈ కమిషన్లు, అన్నోళ్ళ ఆధ్వర్యంలో ఉన్న ఈ కమిషన్లు వెంటనే రియాక్ట్ అవుతాయి. వెంటనే యాక్షన్ కూడా తీసుకునే కార్యక్రమానికి క్వాలిటీ స్టాండర్డ్స్ను పూర్తిగా ఇంప్రూవ్ చేసే దిశగా కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తిగా వెబ్సైట్స్లోకి కూడా వచ్చేస్తాయి. పూర్తిగా అందరి కాలేజీలను అడిగారు, డేటా తీసుకుంటా ఉన్నారు. కాలేజీలు, స్కూల్స్ అన్నీ కూడా డేటా ఇచ్చిన వెంటనే పూర్తిగా అప్లోడ్ చేసి పూర్తిగా ఇవన్నీ పెట్టి ఇదొక గొప్ప కార్యక్రమంగా కూడా లాంచ్ కూడా చేస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరగాలని, వీటి అన్నింటి వల్ల మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాను. ఇది కాక ఈ సంవత్సరం నిజంగా నాకు మనసుకు చాలా సంతోషం కలిగించిన కార్యక్రమం ఈ సంవత్సరం ఒకటి చేశాం. వైఎస్ఆర్ కంటి వెలుగు అని చెప్పి చిన్నపిల్లలకు ఆల్మోస్ట్ 70,41,988 పిల్లలకు ప్రభుత్వ అండ్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతా ఉన్న పిల్లలకు కంటి పరీక్షలు చేశారు. ఈ కంటి పరీక్షలు ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభం చేశారు. చేసి ఇందులో 1.58 లక్షలు, అంటే 1,58,000 మందికి కళ్ళజోళ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో 1,29,000 మందికి కళ్ళజోళ్లు డిస్ట్రిబ్యూషన్ కూడా చేసినారు. ఈ కరోనా టైంలో, ఈ కోవిడ్ వల్ల మిగిలిన 1,58,000లో 1,29,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు. మిగిలిన వాళ్లకు ఈ స్కూళ్ళు తెరిచిన వెంటనే కళ్ళజోళ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఈ కోవిడ్ వల్ల ఇవ్వలేకపోయామని చెప్పి చెప్పడం జరిగింది. దాదాపుగా 46,000 మందికి పిల్లలకు శస్త్రచికిత్సలు కూడా అవసరమని చెప్పి కూడా ఈ కంటి వెలుగు కార్యక్రమంలో తేలింది. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వమే ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేయించే కార్యక్రమం కూడా చేయడానికి సిద్ధమైంది. ఈ కోవిడ్ సమయంలో, ఈ కోవిడ్ వల్ల కొంచెం షెడ్యూల్ కొంచెం డిస్టర్బ్ అయింది. బట్ త్వరలోనే వాళ్ళందరికీ కూడా చేయించే కార్యక్రమం కూడా చేస్తాం. ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ సంవత్సరంలో ఈ కార్యక్రమం చేయడం. ప్రతి గవర్నమెంట్ స్కూలు బంగారు భవిష్యత్తుకు బాటలు పరిచే అద్భుతమైన శిక్షణా కేంద్రం మన స్కూళ్ళు కావాలని, అందులో ఉన్న ప్రతి గురువు కూడా తన సొంత పిల్లలకు చదువులు చెప్తే ఏ రకమైన సంతృప్తి ఇస్తుందో అదే మాదిరిగానే, అదే స్ఫూర్తితోనే ప్రతి పేదవాడి పిల్లలకు కూడా అదే స్ఫూర్తితోనే చదువులు చెప్పాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, ఇలా ప్రతి పేద ఇంట్లోనూ చదువుల దీపాలు వెలగాలని, వాళ్ళ భవిష్యత్ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడి దయతో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరిగించాలి అని చెప్పి, దేవుడి దయతో జరగాలి అని చెప్పి కోరుకుంటూ, మీ బిడ్డ ఇంకా బాగా మీకు ఉపయోగపడే పరిస్థితులకి వచ్చి పని చేయగలగాలి అని చెప్పి కూడా దేవుణ్ణి కూడా కోరుకుంటూ. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.